సోషల్ మీడియా అంటేనే కొందరికి ఏవగింపు, మరికొందరికి మహాపిచ్చి. గంటల గంటలు ఫోన్లు, ల్యాప్టాప్లకు అతుక్కుపోతారు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిపడే వీడియోలు చూస్తూ సదరు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్ల పాపులారిటీని పెంచేస్తూ ఉంటారు. మరి అదే పాపులారిటీ కోసం ఎలాంటి తిక్క పనులైనా చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ తయారవుతున్నారు. అలాంటి అతిగాడే ఒకరు అమలాపురంలో అడ్డంగా బుక్ అయ్యాడు. ఆ వైనమేంటో మీరే చూడండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో కొందరి అతి పిచ్చ పిచ్చ ప్రాంకులు చేస్తూ జనాలను ఆట పట్టిస్తోన్న వైనం. కాస్త క్రేజ్ రాగానే హీరోలనుకునే వైనం ఆనక జనాల బలహీనతపై దెబ్బ కొట్టే వ్యూహం. సోషల్ మీడియా అనేది ఎవరు ఎలా వాడితే అలా పనికి వస్తుందన్నది అందరికీ తెలిసిందే. అయితే కొందరు యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్లు తమకి వచ్చిన పాపులారిటీని అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులకు పాల్పడుతున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మందపాటి ఆదిత్య అనే యువకుడు చేసిన పనికి కేసు నమోదైంది. స్థానిక మల్లవంతన దగ్గరలోని స్టేడియంలో బంగారం, వెండి దాచానంటూ వీడియోలో చెప్పి వ్యూస్ కోసం కక్కుర్తి పడ్డాడు. ఫలితంగా స్టేడియం కాస్త గోతుల పాలైంది. ఏకంగా 100 గోతుల దాకా తవ్వారంటే ఎక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గోల్డ్ హంట్ పేరుతో మందపాటి ఆదిత్య చేసిన ఈ పని తాలూకు ఉద్దేశమేంటో తెలిసినా జనం కూడా వాటి కోసం కక్కుర్తిగా ఇలా ప్రవర్తించడం కూడా విమర్శల పాలయ్యేదే. ఇక్కడ దొరికే బంగారంతో తాత్కాలికంగా ప్రయోజనం పొందొచ్చేమో గాని ఇలా క్రీడల నిర్వహణ కోసం నిర్మించిన స్టేడియాన్ని ధ్వంసం చేయడాన్ని ఎవరూ సమర్థించరు. స్టేడియం సిబ్బంది కంప్లైంట్తో కలెక్టర్ ఆదేశాలు కూడా ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఇలా ఇష్టం వచ్చినట్లు రీల్స్, వీడియోలు చేసేవారికేం కొద ఉండదు. కానీ అందులోని ప్రమాదం గురించి, జరిగే నష్టం గురించి ఆలోచించకుండా వేలంవెర్రిగా ముందుకు దూసుకుపోతేనే ప్రమాదం. తాజాగా అమలాపురంలో జరిగిన ఈ ఉదంతం దానికే నిదర్శనంగా మారింది.